ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున దేవుడు మనతో ఈ రీతిగా ఆయన పరిశుద్ధమైన మాటలను మనతో మాట్లాడబోచున్నాడు. వినుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, దేవుని మాటలు పంచుకోవడానికి. ప్రియమైన వాళ్ళారా, దినాలు ఎంత వేగవంతంగా గడిచిపోతున్నాయంటే చూస్తుండగానే దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు ఉస్సుమంటూ వెళ్ళిపోతున్నాయి గాలికి. మాకైతే పునరుత్థాన దినాన ఆదివారము గడిచిపోయిందంటే సోమవారంలో లెక్కలేదు, మంగళవారం కూడిక, బుధవారం గుర్తుకుండదు, బేస్తవారం వెళ్ళిపోతుంది, మళ్ళీ శుక్రవారం కూడిక, శనివారం, అప్పుడే ఆదివారం. ఎంత చిటికలు వేసుకునేంత క్షణాలు కనురెప్ప మూసి తెరిచేలోగా చాలా వేగవంతంగా గడిచిపోతున్నాయండి దినాలు. పోగొట్టుకుంటున్న దినాలను తిరిగి తీసుకురాలేము కదండి. ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి దేవుని సన్నిధానంలో. ఆ సద్వినియోగం చేసుకుంటూ ఉన్నట్లయితేనా మన కుటుంబాలను దేవుడు నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. వ్యర్థంగా కోల్పోతున్నట్లయితేనా ఎంత ఏడ్చి కన్నీరు కార్చి ఉపవాసాలుండి ప్రార్థన చేసినా వచ్చిన సమస్యలు తొలగించుకోలేమండి కదా. అనుకూలమైన సమయంలోనే, దేవుడిచ్చిన సమయంలోనే ఆయన సన్నిధానంలో జ్ఞానయుక్తంగా సద్వినియోగం చేసుకోవాలి కదండి. మనమందరము జ్ఞానవంతంగా జీవించాలని దేవుని పేరిట నేను కోరుచున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా మనము దేవుని మాటలను ధ్యానిస్తాము. అంతకు ముందుగా దేవుడు మనతో మాట్లాడబోచున్న మాటలు ఏమనగా, మేము బాగున్నాము అనుకొని పాడైపోయిన వారు. మేము బాగున్నాము, మాకేంటి అనుకుంటారు కదా, బాగున్నాము అనుకొని పాడైపోయిన వారు, చెడిపోయిన వారు, పతనమైపోయిన వారు. పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. అందుకు ఇంకొక పర్యాయ పదము గర్వించినట్లు కదండి. మేము చూడ్డానికి అయితే బాగున్నాం కదండి. మామూలుగా అయితే తోడికోళ్ళల్లో అయితే ఇదే వస్తుంది. పెద్ద కోడలు బాగుంటే రెండో కోడలికి కొంచెం వస్తుంది, రెండో కోడలు బాగుంటే పెద్ద కోడలు కూడా కొంచెం వస్తుంది. అసూయ, ద్వేషాలు, కోపాలు, మచ్చలు అన్నీ కలవలుకొని కాఫీ తయారు చేసుకునేట్లు ఉడికిపోతూ ఉంటాయి. వాళ్ళకేం బాగుండారు, మనమే బాగలేము అనుకుంటా అంటారు. కానీ దేవుడు అందరినీ బాగా ఉండేటట్లే చేసినాడు. మనమే మన ఆలోచనల ద్వారా దిగుస్థితిలోకి వెళ్తున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుడు వాళ్ళు బాగా ప్రేమించినాడు, వాళ్ళని మంచిగా ఆశీర్వదించినాడు. కానీ వారికి ఉన్న స్వభావాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా కోల్పోయినారో, వాళ్ళ జీవితాలు ఎంత పతనమైపోయినాయో నేటి దినకాలం మనం నేర్చుకుంటూ, ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ స్థితిలో ఉన్నారేమో, దేవుని సన్నిధానానికి వచ్చి, దేవా మమ్మల్ని బాగొచ్చేయి, మా ఆలోచనలను సరిచేయి, మేము ఇంకా బాగుండాలి మీ సన్నిధానంలో అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మొదటిగా చూసినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుటకు నీకిష్టమో, నేను దేని నీకిచ్చుట ఇష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఈలాగు మనవి చేసెను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితేనా దావీదు గారి యొక్క కుమారుడు, చాలామంది కుమారులు ఉన్నారు కదండి దావీదు గారికి. అందులో ఎంతగానో ప్రేమించిన కుమారుడు మొదటిగా అబ్షాలోమును చాలా ఎక్కువగా ప్రేమించినాడు దావీదు గారు. ఎందుకంటే
సుందరుడు, అందంగా ఉన్నాడు, ఒత్తు జుట్టు, తెల్లగా ఉన్నాడని ఎంతగానో ప్రేమించినాడు. తర్వాత బత్షెబా యొక్క కుమారుడైన ఈ సొలొమోన్ కూడా దావీదు చాలా ప్రేమించినాడండి, చక్కగా ప్రేమించినాడు. ప్రేమించి అతనికి పట్టాభిషేకం చేసి రాజుగా ఏర్పాటు చేసుకొని సొలొమోన్ని దేవుని సన్నిధానానికి అప్పగించినాడు దావీదు గారు. అప్పుడు అప్పగించినప్పుడు సొలొమోన్ మహారాజు దేవుని సన్నిధానంలో ఆయనకు బలులు అర్పించినాడు. విస్తారమైన 3వ వచనంలో చూసినట్లయితే, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపములు వేయుచు నుండెను. అలాగే 4వ వచనంలో చూసినట్లయితే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. చాలండి, ఉన్నత స్థలంలోనికి వెళ్ళి దేవునికి బలులు అర్పించినాడు. 1000 బలులు అర్పించినప్పుడు అప్పుడు సొలొమోనుకు స్వప్నమందు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన అర్పణలు నేను స్వీకరించినాను, నీకేమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను కింది వచనాలు అంటున్నాడు, ఏమంటున్నాడు? 6వ వచనంలో, ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినములున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి తన తండ్రిని గురించి చెప్తున్నాడు సొలొమోను. దేవా, నా తండ్రి ఎడల నువ్వు ఎలా ఉన్నావో, నా తండ్రి నీ ఎడల ఎలా ఉన్నాడో అలాగే నేను కూడా అలాగే ఉంటాను. కాబట్టి ఏమని అడుగుతున్నాను? నీ జనులను పరిపాలించుటకు నాకు బుద్ధి జ్ఞానములు అనుగ్రహించు నాయన, వివేచన అనుగ్రహించు. ఏమి ఎక్కువ ఏం కోరలేదు, జ్ఞానయుక్తంగా పరిపాలించాలి, వివేచన కలిగి నడుచుకోవాలి, అవి నాకీ అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇవే అడిగినావు, నీ శత్రువుల ప్రాణాలు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, కానీ ఇవన్నీ నీకు నేను ఇస్తున్నానని దేవుడు ఇచ్చినాడు. ఎందుకు? సొలొమోను మహారాజు మొదటగా దేవుని సన్నిధానంలో చక్కగా ఉన్నాడు, జ్ఞానంగా దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర నుండి జ్ఞానమును తెలివిని సొలొమోను పొందుకున్నాడు. మొదటిగా బాగున్నాడు. మనకి ఇవన్నీ తెలుసు. సొలొమోన్ మహారాజు కాలంలో ఆయన సన్నిధానానికి, ఆయన రాజ్యంకి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చే విధానము, ఆయన కనపరిచిన జ్ఞానం అయితేనేమి, వివేచన ఏమైతేమి, అవన్నీ మనకు తెలుసు. ఎలా అంటే, 2 స్త్రీలు ఒక బిడ్డను పట్టుకొని వచ్చి అడుగుతున్నారు, అయ్యా తన బిడ్డను చంపేసుకునింది, తిరిగి నా బిడ్డను తన బిడ్డగా మాట్లాడుతుంది అన్నప్పుడు అక్కడున్న జనులంతా ఉన్నారు గుమికూడుకుని, ఏం చెప్తాడు సమాధానము, ఈ బిడ్డను ఎవరికి ఇస్తాడు, ఏ తల్లికి ఇస్తాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సొలొమోన్ మహారాజు గారు జ్ఞానయుక్తంగా దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు కదా, వివేచనను జ్ఞానమును తెలివిని నాకు ఈ తండ్రి అని జ్ఞానంగా ఆ బిడ్డను 2 భాగాలు చేసి సగం ఇచ్చేసేయండి అన్నప్పుడు కన్న తల్లి పేగులు తరుక్కొని అంటుంది, అయ్యా ఆ బిడ్డను చంపద్దండి, తన బిడ్డగానే పెంచుకోండి అన్నప్పుడు అక్కడ సొలొమోను జ్ఞానం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఏ తల్లి అయితే బాధగా మాట్లాడుతుందో, కన్నీటి పర్యంతమై తన బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుందో, అదే అసలైన తల్లిని గ్రహించి ఆ బిడ్డను సజీవంగా ఇవ్వడము. అంత మాత్రమే కాకుండా దూర దేశాల నుంచి షేబా దేశ ప్రాణి 10వ అధ్యాయంలో చూస్తే ఆమె
ఆమె రాజ్యంలో అక్కడ పనిచేసే వాళ్ళందా అంటుంటారంట, సొలొమోను రాజు యొక్క పరిపాలన బాగుంది, ఆయన దగ్గర ఉండే జనులు ధన్యులు, ఆయన ఉపదేశాలు వింటున్న వారు ధన్యులు, ఆయన ఇచ్చే ఆహారము గొప్పది, ఆయన విందు ఇంత అని ఆయన గురించి అనేక మాట ఆమె వింటున్నప్పుడు ఆమె హృదయంలో ఒక ఆశ పుట్టింది. ఎలాగైనా ఆయన చూడాలి, ఆయన రాజ్యాన్ని చూడాలి, ఆయన పరిపాలన విధానాన్ని చూడాలని అనేకమైన వేళ్ళ ప్రయాణం చేసి, మైళ్ళ ప్రయాణాలు చేసుకుంటూ వచ్చి ఆయన రాజ్యంలో చేరి, ఆయన అగుపరిచే జ్ఞానం అయితే సమస్యలు వచ్చినప్పుడు జ్ఞానయుక్తంగా ఎలా పరిష్కరిస్తున్నాడో ఇవన్నీ గమనించి ఆమె సొలొమోను మహారాజుని ఎంతగానో ఘనపరిచిందని లేఖనాలు మనం చదువుతూ వచ్చినాం. ఇవన్నీ మనకు జ్ఞాపకమే. అంత చక్కగా బాగున్నాడు కదా సొలొమోను మహారాజు. దేవుని సన్నిధానంలో అన్ని బలులు అర్పిస్తూ దేవునికి మందిరాన్ని కట్టించి ఘనమైన ప్రార్థన చేసినాడు సొలొమోను మహారాజు. ఏ ఒక్కరు చేయలేనంత గొప్ప ప్రార్థన చేసినాడు. అయ్యా, నీ మందిరావన ముందర నిలవబడి నీ వైపు చూసి కనులెత్తి ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రార్థనను ఆలకించి నైనా, వారి మనవులను నువ్వు ఆలకించి వారికి సహాయం చేయనైనా, నీ కనుదృష్టి ఎల్లప్పుడూ ఈ మందిరం పైన ఉంచుతండి, నీ మనసు కూడా ఉంచుతండి. ఎవరైతే నీ మందిరంలోనికి వచ్చి మొరపెడతారో వారికి నువ్వు సహాయం చేయనైనా, చేయి విప్పునైనా, గుప్పిళ్ళు విప్పునైనా ఘనమైన ప్రార్థన చేసినాడు కదా సొలొమోను మహారాజు. ఆయనకు ఎందుకు పడిపోయినాడు? అదే కదా మనం ఫస్ట్ అనుకునిండేది అంశము. మేము బాగున్నాము అనుకొని పాడైపోయిన వారు, గర్వించి పాడైపోయినారు. గర్వం పక్కన పెడితే ఎలా పాడైపోయినాడు కదండి. అంత జ్ఞానంగా ఉన్నాడు, జ్ఞానయుక్తంగా సమస్యలను పరిష్కరిస్తున్నాడు, రాజ్య పరిపాలన నెమ్మదిగా ఉంది. మనం అనుకుంటాం కదా, నా కుటుంబం బాగుంది, నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు, చిన్నపాటి ఉద్యోగం నా భర్త చేస్తున్నాడు, చిన్నపాటి పనికి నేను వెళ్తున్నాను, ముచ్చటగా 2 బిడ్డల్ని ఇచ్చినాడు దేవుడు, నా కుటుంబం బాగుంది, మేమంతా బాగుండాము, ఆరోగ్యంగా ఉండాము, ఏదో కలోగొంజో తాగుతూ 10వ పరక ఎత్తి పెట్టుకుంటున్నాము, ఏ సమయంలో ఏ సమస్య వస్తుందో తెలీదు, బాబుకు అనారోగ్యం రావచ్చు, ఏదో కొంచెం పొదుపు చేసుకుంటూ బాగున్నాము అని అనుకుంటుంటాం కదండి. అలా అనుకుంటున్నప్పుడు ఎందుకు దిగువ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? ఇప్పుడు మన చేతికి చిట్టి అనేది ఒకటి చిట్టి తెర వచ్చిందని చెప్తుంటారు కదా దైవజనులు. వెండి తెర, బుల్లి తెర పోయి చిట్టి తెర వచ్చిందంటే ఫోన్లు కదా. నానొక గడ్డి కాదా మా ఫోన్లలో ఉన్నాయి. చిన్న పిల్లలు మొదలుకొని మూసిలోళ్ళ వరకు తిప్పుతూ ఉంటారు. ఇట్లా కొడతా ఉంటారు, ఇట్లా కొడతా ఉంటారు, ఇట్లా కొడతా ఉంటారు కదా. ఇప్పుడు పనికి మాలినేటి షార్ట్లు బ్రహ్మాండంగా చూస్తూ ఉంటారు షార్ట్లు. ఇంకొకటి స్నాప్చాట్లో వస్తాయండి వ్యర్థమైనటి. నేను ఒకసారి మా ఫోన్లో చూసినాను. మా బాబు ఊరికెట్లా చూసుకుంటా ఉన్నాడు, కానీ దాంట్లో అవన్నీ వస్తున్నప్పుడు నాకు అది డిలీట్ చేసేది రాదు. చెప్పినాను, ఇలాంటివి వద్దు నాన్న, తీసేయంటే అదంతా తీసేసినాడు మొత్తం, ఆ ఫోటోలు కూడా లేకోకుండా. కొంతమంది అర్థం చేసుకొని బాగుపడతారు, మరికొంతమంది దాంట్లో ఏందో ఉందని ముఖమంతా పెట్టుకుని దినమంతా చూస్తూ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉన్నారు. ఎన్ని లేవండి, ఎన్ని వినడం లేదండి ఈ మధ్యకాలంలో. చిన్న బిడ్డల పైన అఘాత్యాలు, లాస్ట్కు పండు ముసలివాయమ్మ మీద కూడా అఘాత్యాలు జరుగుతున్నాయా లేదా? ఏం కాలం అండి ఇప్పుడు కాలం. నేటి సమాజము అక్రమంగా విస్తరించిపోయిందండి. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అభిమానాలు లేవు. మొత్తం అంతా సమాజం అంతా చెడిపోయిందండి. ఎందుకు బాగున్నాం అని పతన స్థితిలోనికి ఎందుకు వెళ్తున్నాము అంటే ఇతరులను చూసి అసూయపడుతున్నాం, వ్యసన పడిపోతున్నాం. మాకంటే ఒక ఎత్తు ఎక్కువ ఉన్నారే, మేం లేకపోతున్నామే ఆ ఎత్తులో
ఆ ఎత్తు చేరడానికి కష్టపడి పైకి రావాలి కదా. అలా కాకోకుండా అన్యాయమైన మార్గంలో వెళ్తూ అక్రమమైన జీవితాలు జీవిస్తూ, ఇగో చాలా సందర్భాలలో చెప్తున్నాను, మరో విధంగా అనుకోవద్దని. భర్త సంపాదన కొంచెమే ఉందని తెలుసు, ఆ కొంచెంలోనే దేవుని పాదాలు పట్టుకొని, దేవా ఈ కొంచెం ఆదాయంలోనే, ఈ కొంచెం డబ్బుతోనే నా కుటుంబాన్ని నడిపే జ్ఞానాన్ని నాకీ తండ్రి అని నువ్వు దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నట్లయితేనా ఆ కొంచెంలోనే దేవుడు విస్తారంగా దీవించేవాడుగా ఉన్నాడు. కానీ కొంచెం జీవితము, మా సుఖాలు, ఇంకా లగ్జరీగా మేము బతకాలి, పక్కనోళ్ళు బాగున్నారు, మేము కూడా అదే స్థితిలో ఉండాలని అక్రమమైన మార్గంలో జీవించే స్త్రీలు ఎంతమంది లేరండి, పురుషులు ఎంతమంది లేరండి. నేటి సమాజంలో యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు కూడా అదే స్థితిలోనికి వచ్చి ఉన్నారు. లగ్జరీగా బతకాలని చెప్పి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూసి కూడా నిర్లక్ష్యం చేసి చదువుల కోసం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో కష్టపడి చదవాల్సింది పోయి జల్సాలకు వెళ్ళి ఇష్టానుసారమైన జీవితాలు జీవించి బ్రతుకులు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి. మన కళ్ళెదుట కనపడుతూ ఉంటారు, మన ప్రక్కలోనే ఉంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మేము బాగున్నాము, మా కొద్దిపాటి జీవితం బాగుంది అనుకోకుండా సొలొమోను మహారాజు ఎలా పాడైపోయినాడో చూద్దామా. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో 3వ వచనంలో చూద్దాం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. 300 మంది ఉపపత్నులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూడండి, బాగున్నాడు సొలొమోను మహారాజు దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కగా మనఃపూర్వకంగా దేవుని మాటలు గైకుంటూ దేవుడిచ్చే జ్ఞానంతో చక్కగా రాజ్య పరిపాలన చేసుకుంటూ శత్రువులు అనేది లేకుండా ఆ దేశంలో చేసుకొని నెమ్మదిగా రాజ్య పరిపాలన చేస్తున్న సొలొమోను మహారాజు పడిపోవడానికి గల కారణము ఎవరంట? స్త్రీలు. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. 1000 మంది అండి. ఎంతమంది అంట? 700 మంది రాజకుమార్తెలైతే 300 మంది ఉపపత్నులు. అవసరమ్మా? ఒక్కరితోనే ఏగలేకని కొట్టుకులాడుతుంటారు 1000 మంది. వాళ్ళు కూడా ఏమన్నా భయభక్తులు కలిగిన వాళ్ళ? అన్య స్త్రీలు. ఎన్నోసార్లు దైవజనులు గారు చెప్తూ ఉంటారు, బలహీనుడు పైన ఉండి బలవంతుడు కింద ఉన్నప్పుడు వాడు చేయి లాగినప్పుడు ఇంత బలంగా ఉన్నవాడు ఒక్క క్షణం ఏమైపోతాడు? కిందికి పడిపోతాడండి. కింద ఉన్నవాడు పైకి లాగలేడు, కానీ పైన ఉన్నవాడు కిందికి ఉన్నవాని పైకి లాగలేడు, కానీ కింద ఉన్నవాడు పైన ఉన్నవాని కిందికి లాగేస్తారండి. మనకు బాగా తెలుసు. నువ్వు అభివృద్ధిలో ఉన్నావు, ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, దేవుడు అత్యున్నతంగా నిన్ను ఆశీర్వదించినాడు. నీ ఆత్మీయుల మధ్యనైతేనేమి, నీ రక్త సంబంధికుల మధ్య అయితేమి, నీ కుటుంబ సభ్యుల మధ్యనైతేనేమి, ఇరుగు పొరుగు వారి మధ్యనైతేమి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టినప్పుడు అదే ఉన్నతంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి దీన మనసు కలిగి. నేను బాగున్నాను అనుకున్నావో, ఎప్పుడైతే నీలో ఒక మొలక వచ్చిందో, ఏమా మొలక? గర్వం అనే మొలక. నాకేంటి అనుకున్నారంటే ఢబేలని కింద పడిపోతారండి. సొలొమోను మహారాజు పడిపోవడానికి గల కారణం అంతమంది స్త్రీలను వివాహం చేసుకొని అంతమందితో కామాతురత కలిగిన వాడై దేవుని తట్టు నుండి వారి హృదయాన్ని, సొలొమోను యొక్క హృదయాన్ని వారు దేవతల వైపుకు త్రిప్పినారండి. చాలామంది తల్లిదండ్రులు చేసేది అదే. మా అమ్మాయి పుట్టుక నుండి మా బిడ్డను మేము దేవుని సన్నిధానంలో క్రమంగా పెంచినాము,
దేవుని వాక్యం చక్కగా పఠిస్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, దేవునిలో నమ్మకంగా ఉంది మా కుటుంబం అని అనుకుంటుంటారు. యవ్వన ప్రాయం వచ్చి వివాహాలు సంబంధాలు చూస్తున్నప్పుడు అక్కడ అబ్బాయి బాగా మంచి బలవంతులు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, పొలాలు ఉన్నాయి, ఆస్తి బాగుంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మా అమ్మాయి లక్షణంగా బ్రతుకుతుంది అని ఇస్తారే కానీ ఆ అబ్బాయికి ప్రార్థన ఉందా, దేవుని భయం ఉందా, ఇవేమీ ఆలోచించరండి. ఇవన్నీ ఉన్నాయి, మా అమ్మాయి సుఖంగా ఉంటున్నారా సుఖంగా? ఎంతమంది కనపరావడం లేదండి మన సంఘంలో. ఈ అన్యుల యొక్క సహవాసం, అన్యుల యొక్క స్త్రీలను వివాహం చేసుకొని అంతమందితో వివాహం చేసుకున్న సొలొమోన్ మహారాజు బాగున్నానని అనుకొని పతనమైపోయినాడండి. ఇంకా అన్యుల వైపు చూస్తున్నారా మీ బిడ్డల్ని ఇవ్వాలని? ఆలోచించండి. మీరు పడిన కష్టాలు మీ బిడ్డలు పడుకోకుండా జాగ్రత్త పడండి. చిన్న కుటుంబమే కానీ, కష్టపడే కుటుంబమే కానీ, ఆ కుటుంబంలో ప్రార్థన ఉంది, భయభక్తులు కలిగిన కుటుంబము, ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబము, ప్రతి ఆదివారము దేవుని సన్నిధానంలో ఆ కుటుంబము దేవుని సన్నిధానంలో గడుపుతున్నారు, దేవుని వాక్యానికి భయపడుతున్నారు అనే ఆ కుటుంబం అయితే కళ్ళు మూసుకొని మీ బిడ్డల్ని ఇచ్చేయండి, దేవుడే వాళ్ళని పోషిస్తాడు. అలా కాదు కానీ పాపిటి పిల్లగా నుంచి నడుము వడ్డానం వరకు బంగారమే, మా అమ్మాయి బంగారంలోనే పెరుగుతుంది, బంగారంగా ఉంటుంది అనుకుంటే అన్నీ ఊసిపోయి స్కెల్టన్ లాగా వస్తారు మీ ఇండ్లకు. రెండోదిగా చూసినట్లయితేనా అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితేనా, అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. ఇక్కడ చూసినట్లయితేనా ఇంకొక వ్యక్తి బాగున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? యరొబాము. సొలొమోను మహారాజు దగ్గర పనివాడుగా ఉన్నాడు. అతనికి మంచి క్వాలిటీస్ ఏమున్నాయంట? 28వ వచనంలో యవ్వనుడును ఇతను పని యందు శ్రద్ధగల వాడని సొలొమోను తెలుసుకొని. ఎట్లంట? ఏ పని ఇస్తే ఆ పనిలో శ్రద్ధగా చేసేవాడు, నమ్మకంగా ఉన్నాడు. అలాంటి వానికి అధికారం ఇచ్చి ఏ సంతతి అంట? యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. మంచి జీవితం జీవించవలసిన యరొబాము, అధికారి స్థానంలో ఉన్న యరొబాము ఎలా పడిపోయినాడండి? అతని జీవితం ఎలా పాడైపోయిందంటే మనం ఒకసారి అదే రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితేనా, మొదటిగా 4 చూద్దాము. బేతేలు నందున 13వ అధ్యాయము 4వ వచనము. బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. చాలండి. మారోచన మళ్ళా చదువుదాము. మంచి పనివాడు గలవాడు, శ్రద్ధ కలిగిన వాడైన యరొబాము ఎందుకు గర్వించినాడు, ఎందుకు పతనం అయిపోయినాడు అంటేనా, అక్కడ చూసినట్లయితేనా యరొబాముకు 10 గోత్రాలు ఇచ్చినారు. ఎందుకంటే సొలొమోను కొడుకు చేసిన పనికి బట్టి సొలొమోను మహారాజు యొక్క కుమారుడు రెహబాముకు 2 గోత్రములు, పనివాడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే యరొబాముకు 10 గోత్రాలు ఇచ్చినారు. 10 గోత్రాలు ఇచ్చినప్పుడు నమ్మకంగా పని చేయాల్సిన వాడు యరొబాము దగ్గరికి మళ్ళా అందరూ వెళ్తారని చెప్పి 2 దూడలను చేసుకొని ఇవే దేవతలు, ఇక్కడే మీరు పూజ చేయాలి, యెరూషలేములకు వెళ్ళకూడదు అని ఆజ్ఞ అంతా ఇచ్చి చేసినప్పుడు అక్కడ చూస్తూ వచ్చినప్పుడు
ఆ 13వ వచనంలో ఈ యెరోబాము గర్వించి దేవునికి బలిపీఠంగా ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు దైవజనులు అంటున్నారు, అయ్యా అది నీ పని కాదయ్యా, అది మా పని అన్నప్పుడు, నువ్వెవరు నాకు చెప్పడానికి, పట్టుకొని రాని చెయ్యి అనగానే గర్వించి మాట్లాడినప్పుడు అతని చెయ్యి ఎండిపోయిందండి. చూడండి, మంచి పేరు తెచ్చుకున్నాడు యెరోబాము, బాగున్నాడు కదా, బాగున్నవాడు బాగుండాల్సింది పోయి కొంచెం అధికారం ఎక్కువైపోయే కొద్దీ అహంకారం వచ్చేసింది. దైవజనుల మీదనే తిరుగుబాటు చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మొత్తినాడండి. ఆ చెయ్యి ఎండిపోయినప్పుడు మళ్ళీ దైవజనులు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయనప్పుడు దైవజనులు ప్రార్థించగానే తిరిగి మామూలు స్థితికి వచ్చినాడు. పాడైపోవడం, గర్వించి పాడైపోవడం, ఇలా చేయడం ద్వారా తన సంతతి అంతా పెంటవలే దేవుడు ఊడ్చేసేసినాడండి. తన కుమారుణ్ణి కూడా చనిపోవడానికి గల కారణం అయిపోయినాడు యెరోబాము. చివరిగా మనం చూసినట్లయితేనా ఉజ్జియా ఎక్కడున్నారు? దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితేనా ఉజ్జియా అనగా అర్థము యెహోవా నా బలము అని అర్థం. అతడు దేవుని యందు బలము కలిగి బలంగా దేవుని పరిచర్య చేసినాడు. దేవుని మీద మనసు ఉంచి దేవుడు అతనికి తోడుగా ఉండి అనేకమైన గొప్ప కార్యాలు చేసినాడు. యుద్ధంలో తోడుగా ఉన్నాడు. అంతగా చక్కగా బాగున్న ఉజ్జియా ఒక్కసారిగా మనం చూసినట్లయితే 5వ వచనం 6వ వచనంలో చూసినట్లయితేనా అతని హృదయము గర్వించిందండి. గర్వించగానే దేవుని నుంచి మనసు తప్పిపోయిందండి. తప్పిపోతానే ఆయన కూడా ధూపం వేయడానికి వెళ్ళిపోయినాడు. మొదట కుష్టు వచ్చింది, వెళ్ళిపోయినాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఏ పని చెప్పినాడో ఆ పని చేస్తే బాగా ఉంటుంది. ఈ గర్వించడం ద్వారా పతనమైన వాళ్ళల్లో వస్తిని మనం చూస్తాం కదండి. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు యొక్క మొదటి భార్య చాలా అందంగా ఉన్నానని గర్వించింది. తన భర్త యొక్క మాటను నిరాకరించింది, త్రోసిపుచ్చేసింది. నువ్వు పిలిస్తే నేను రావాలన్నా, నీ అంతఃపురానికి జనాంగాలందరి దగ్గరికి నేను రావాలన్నా నేను రాను అనేసి నిర్లక్ష్యమైన మాటలు చెప్పడం వల్ల రాజ్యంలో నుంచి ఆమెను తొలగించి వేసినారు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితేనా లూసిఫర్ గురించి కూడా అక్కడ చక్కగా రాయబడి ఉంది. గర్వించడం ద్వారా అంతవరకు దేవుని సన్నిధానంలో ఉండి దేవుణ్ణి ఘనపరిచే వారిలో నాయకుడిగా ప్రధానుడిగా ఉన్న లూసిఫరు ఎప్పుడైతే తన హృదయంలో గర్వం వచ్చిందో, దేవుని ఆసనాన్ని కంటే నేనేం తక్కువగా లేను, నేను నా సింహాసనాన్ని ఒక ఇంచు హెచ్చించుకుంటాను అనుకొనగానే త్రోసివేయబడ్డాడు, పాతాళంలో పడిపోయాడు. బాగున్నాము అనుకుంటే బాగానే ఉండాలి. ఆ బాగున్నాము అనుకునేలోగా గర్వం అనే మొలక రావడం ద్వారా ఎంతోమంది పతనమైన స్థితిలో ఉన్నారు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ లేఖనాలతో మీరు మాతో మాట్లాడిన మాటలకే లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు దేవా. తండ్రి గర్వించిన వారు తండ్రి వారి స్థితి ఏమై ఉందో తండ్రి మేము నేర్చుకొని ఉండగా తండ్రి మా జీవితంలో తండ్రి గర్వం అనే మొలక రాకోకుండా తండ్రి ఎల్లప్పుడూ తండ్రి దీన మనసు కలిగి తగ్గింపుతో తండ్రి మీ సన్నిధానంలో జీవించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నామైనా. బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి నాయనా. తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.